మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. అందరికీ తెలిసిందే కదా, ఏపీ అంగన్వాడీ జాబ్స్ అనేది మనకి జిల్లాల వైజ్, డిస్టిక్ వైజ్ మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఇప్పటికీ చాలా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేశారు. రీసెంట్గా నిన్న మొన్న కూడా మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడు మరో జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. కేవలం 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. అంగన్వాడీ నోటిఫికేషన్స్ అనేది డిస్టిక్ వైజ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. మరి మీ యొక్క జిల్లా నేమ్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను మన ఛానల్లో. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ చేసేయండి. మరి ఇప్పుడు వచ్చిన అంగన్వాడీ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చింది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకో విషయం అండి, వీడియో చూస్తే మీకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే, మన జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు చెక్ చేసుకుందాంలే అనుకోవద్దు. ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందండి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటే అనమాట. ఇంకా లేట్ చేయకుండా అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు వచ్చిన జిల్లాలో మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇటువంటి రాత పరీక్ష లేదనమాట, అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ మనకి ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక పోస్ట్కి వచ్చేసరికి 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఒక పోస్ట్కి వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. అది ఏ పోస్ట్కి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి మహిళలకు ప్రత్యేక అవకాశం అనమాట. స్థానిక మహిళలకు ప్రాధాన్యత, అంటే ఆ జిల్లాకి సంబంధించిన మహిళలకు ప్రాధాన్యత అనమాట. అంటే మెయిన్ ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే తీసుకుంటారు. ప్రజెంట్ విశాఖపట్నం జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీగా దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. ఆసక్తి గల మహిళలు చివరి తేదీ ముందుగానే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి విశాఖపట్నం జిల్లాలోని నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సంస్థ గురించి ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. ముందుగా సంస్థ పేరు వచ్చేసరికి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట. అందులో మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు, అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 6 అనమాట. దరఖాస్తు విధానం అంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. అంటే మీరే వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి పట్టుకెళ్ళాలి, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి 7th or 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35 years అనమాట. అండ్ నెక్స్ట్ సాలరీ వచ్చేసరికి 7,000 to 11,500 అనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎటువంటి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ ప్లస్ ఇంటర్వ్యూ. అంటే మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా, మార్క్స్ అంటే పెద్దగా మార్క్స్ ఏం చూడరు, 10th పాస్ అయ్యారో లేదా అది చూస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే ఆ గ్రామానికి చెందిన వాళ్ళ, ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు, ఇలా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం తేదీ చూడండి, 25/2026 అంటే May 20న స్టార్ట్ అయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st June వరకు మాత్రమే టైం ఉంది. అంటే ఇంకెన్నో డేస్ లేదు. అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఎక్కువ టైం ఇవ్వట్లేదు అనమాట. జస్ట్ 10 days టైం మాత్రమే ఇచ్చారు, చూసారు కదా. ఇప్పటికీ మనకి ఒక 5 days అయితే కంప్లీట్ అయిపోయింది. వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అధికారిక వెబ్సైట్ లింక్ చూసారు కదా, visakhapatnam.ap.government.in అని మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేయించుకోండి. సో ఎలా ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది లాస్ట్లో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి స్థిరమైన ఆదాయం, అంటే పర్మనెంట్ సాలరీ కూడా ఉంటుంది. అంటే మంచి సాలరీ ఉంటుంది. ప్రభుత్వ అనుబంధ ఉద్యోగం అనమాట, గవర్నమెంట్కి సంబంధించిన జాబు. స్థానిక పనిచేసే అవకాశం అనమాట. అంటే మీరు సొంత గ్రామంలో ఉండి, సొంత జిల్లాలో ఉండి జాబ్ చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫీమేల్స్కి మాత్రమే.
ఇంకా పోస్ట్ డీటెయిల్స్ కాడికి వస్తే అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి కదా. అయితే అంగన్వాడీ టీచర్ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అలాగే దాని యొక్క ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ముందుగా అంగన్వాడీ టీచర్ అంటే వర్క్ వచ్చేసరికి పిల్లల సంరక్షణ, పోషకాహారం మరియు ప్రాథమిక విద్యా బోధన బాధ్యతలు నిర్వహించుకోవాలి. అండ్ నెక్స్ట్ హెల్పర్ పోస్టులు వచ్చేసరికి కేంద్రంలో శుభ్రత, పిల్లల సంరక్షణ మరియు ఆహార పంపిణీ పనులు ఇలాంటివి ఉంటాయన్నమాట. వేకెన్సీ డీటెయిల్స్ చూడండి డిస్ట్రిక్ట్ వైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భీమునిపట్నంలో చూడండి 4 వేకెన్సీస్ ఉన్నాయి, విశాఖపట్నంలో 2 అనమాట. ఇలా టోటల్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇంకా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. భీమునిపట్నం అంటే ఏ గ్రామానికి, తాళవలస గ్రామానికి అనమాట. పిన్ నెంబర్ కూడా ఇచ్చేసారు. సో ఏ కేటగిరీ వాళ్ళకి అనేది కూడా ఎస్సీ గ్రూప్ 2 అని ఇచ్చేసారనమాట. నెక్స్ట్ భీమునిపట్నంలో ఇలా మనకి గ్రామం, వార్డు పేరు, వార్డు లేదా గ్రామం పేరు అయితే ఇచ్చేసారు. అలాగే దాని యొక్క పిన్ కోడ్, అలాగే ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇచ్చేసారనమాట. వెల్లంకి పిన్ నెంబర్ వచ్చేసరికి 304124 ఎస్సీ కేటగిరీస్, గ్రూప్ 3 కేటగిరీస్ వాళ్ళకి. అలా భీమునిపట్నం లో మొత్తం కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 4 వేకెన్సీస్ ఏ గ్రామం అలాగే ఏ వార్డుకి సంబంధించింది అనేది ఇక్కడ ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ విశాఖపట్నం కూడా ఇచ్చేసారు చూడండి. 36th వార్డు పిన్ నెంబర్ ఎస్సీ గ్రూప్ 3, అలాగే విశాఖపట్నం 25th వార్డుకి వచ్చేసరికి ఓసీ కేటగిరీకి అనమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి హెల్పర్ పోస్ట్కి అనమాట. గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. అంటే 10th పాస్ అయి ఉండాలి. 10వ తరగతి అభ్యర్థులు లేనిచో, అంటే ఒకవేళ అక్కడ 10th కన్నా ఎక్కువ చదివిన క్యాండిడేట్స్ ఉంటే కనుక వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. అంటే వాళ్ళని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ కండిషన్స్ చూడండి. తప్పనిసరిగా వివాహం అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ స్థానిక నివాసితురాలు అయి ఉండాలి, మ్యారీడ్ ఉమెన్ అయి ఉండాలి, అదే గ్రామానికి అదే జిల్లాకి సంబంధించిన మహిళ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూడండి. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 21 to 35 years. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 నుంచి స్టార్టింగ్ అనమాట. జనరల్ అయితే 21 నుంచి స్టార్టింగ్. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి వచ్చేసరికి 18 నుంచి 18+ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది కూడా 35 years ఉన్న వాళ్ళు మాత్రమే. వయసు లెక్కింపు తేదీ వచ్చేసరికి 26 July 2026 లోపల మనకి 21 to 35 years వచ్చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూడండి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు వచ్చేసరికి 11,500 అనమాట. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి 7,000. ఇది జస్ట్ స్టార్టింగ్ శాలరీ. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అండ్ శాలరీ పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూడండి. ఏ కేటగిరీకి అయినా సరే యూఆర్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి నో ఫీ, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు లేదనమాట. అంటే అందరికీ ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఒక మంచి అవకాశం అనమాట. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత వాటికి ఆ అప్లికేషన్కి ఏమేమి అటాచ్ చేయాలో చూడండి. ఏమేమి సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఏజ్ ప్రూఫ్ ఉన్నది ఏదైనా సరే సర్టిఫికేట్ కాపీ. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అంటే విడోస్ అయితే. నెక్స్ట్ చిల్డ్రన్ ఏజ్ ప్రూఫ్ కూడా ఉండాలి. డిజబిలిటీ సర్టిఫికేట్ పీడబ్ల్యూడీ అయితే ఉండాలన్నమాట, లేదంటే లేదు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసరికి 20 స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్ స్టార్టింగ్ కూడా 20 అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 June 2026. జస్ట్ 10 days టైం మాత్రమే ఇచ్చారు. మనకి ఇంకా 5 days కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 5 days మాత్రమే ఉంది. ఎవరైతే ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూసేయండి. ముందుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ యొక్క నేము, అలాగే మీ యొక్క నేము, భర్త పేరు అంటే హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అలాగే అక్కడ కొన్ని అడుగుతుంది అనమాట. అంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ, వికలాంగుల, ఇలా సమ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసేయండి. అలా అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్ట్గా ఫిల్అప్ చేయండి, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా. సో ఫిల్అప్ చేసేసి ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నిటిని కాపీస్ తెంచి మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించాలి. భీమునిపట్నంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్, అలాగే పెద్దురీతి, అలాగే విశాఖపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఆ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఇదన్నమాట విశాఖపట్నం అలాగే భీమునిపట్నంలో మనకి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఏ గ్రామంలో ఖాళీగా ఉన్నాయి. సో డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు.
ఇదండి ఇప్పుడు వచ్చిన అంగన్వాడీ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. చెప్పాను కదా, ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అక్కడ జూమ్ చేసి చూపించాను కదా ఇందాక, వెబ్సైట్ లింక్ అనమాట అది. దాని ద్వారానే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ చూసారు కదా, అభ్యర్థి పేరు, భర్త పేరు, దరఖాస్తు చేసుకునే పోస్ట్ పేరు, కులము, కేటగిరీ, వికలాంగుల, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అర్హుల, పుట్టిన తేదీ అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ కార్నర్లో మీ యొక్క ఫోటో అతికించేసి లాస్ట్లో రైట్ సైడ్లో సిగ్నేచర్ చేసేసి ఆ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి మీ యొక్క ఐసిడిఎస్ కార్యాలయంలో సమర్పించాలి. సో ఇదన్నమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే పక్కనున్న హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అండ్ హైప్ పాయింట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.